నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు శివరామకృష్ణ. వారితో మాట్లాడి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి శివరామకృష్ణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అయితే వస్తున్నాను. నరసాపురం నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాను. మీరు ఎన్ని రోజులు అయింది బయలుదేరి? ఇవాళ 4వ రోజు అండి. మీరు ట్రావెలరా? అవునండి, ట్రావెలర్. మీరు ఏ సంకల్పంతో బయలుదేరారు? నేను అంటే ఇప్పటి వరకు పంచభూత లింగాలు దర్శించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అవ్వట్లేదు. సో లాస్ట్గా సైకిల్ మీద వద్దామని ఒకసారి అనుకున్నాను. అనుకోగానే ఇంకా అన్నీ కుదిరినాయి, ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా సైకిల్ మీద ట్రావెలింగ్ చేసుకుందామని. మీరు భోజనం అది ఎలా చేస్తున్నారు? భోజనం అయితే అక్కడెక్కడ ఏం లేదండి. మ్యాక్సిమం నేనైతే టెంపుల్లోనే ఉండాలి, టెంపుల్లోనే తినాలని అనుకుంటున్నాను. లేని పక్షంలో అయితే ఇంకా బయట హోటల్లో అయితే తింటున్నాను, తప్పదు కాబట్టి. మీరు రాత్రిపూట ఎక్కడైనా బస్ చేస్తున్నారా? టెంపుల్ దగ్గరే పట్టుకుంటున్నానండి. అంటే నేను ఒక నియమం కింద పెట్టుకున్నానండి. చెప్పులు లేకుండా వెళ్ళాలి, టెంపుల్లోనే పడుకోవాలని ఒక నియమం పెట్టుకున్నా. దాన్ని బట్టి అదే ఫాలో అవుతున్నా. మీరు ఫర్దర్గా అరుణాచలమేనా, ఇంకా ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నారా? అంటే నేను అరుణాచలం యాత్ర అని చెప్పాను కానండి, అరుణాచలం కాకుండా మొత్తం 10 ప్లేసులు అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఇక్కడి నుంచి నరసాపురం నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాళహస్తి, గుడిమల్లం, కాంచీపురం, పర్వతమలై, అరుణాచలం. అరుణాచలం నుంచి కుంభకోణం, తంజావూరు, జంబుకేశ్వరం, చిదంబరం, శ్రీరంగం. ఇలా 10 ప్లేసులు అయితే అనుకున్నానండి. 10 ప్లేసులు ట్రావెల్ చేస్తాను. ఇదే కాకుండా మీరు ఫ్యూచర్లో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా? ఉందండి. అంటే ఈ అరుణాచలం యాత్ర అయిన తర్వాత నేను ఆంధ్ర సైకిల్ రైడ్ అని మొదలుపెట్టి మొత్తం ఆంధ్రాలో ఉన్న విలేజ్ టు విలేజ్ ట్రావెల్ చేసి, అంటే 10 ఊరికి ఒక చరిత్ర కానీ ఒక ఏదో ఒకటి ఉంటుంది కదండి, అది బయటికి తీయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నించాను. లాస్ట్ టైము అవ్వలేదు, అది పక్కన పెట్టి అరుణాచలం అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అన్న ఆస్కారం ఉంటే కనుక ఆంధ్ర సైకిల్ రైడ్ మళ్ళీ మొదలు పెడతాను. శివరామకృష్ణ గారు దైవ దర్శనానికి అరుణాచలానికి బయలుదేరున్నారు. వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా, దైవ దర్శనం బాగా జరిగి ట్రావెలింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా దైవ దర్శనం బాగా జరగాలని మన అందరం కోరుకున్నాం. అదేవిధంగా సమతా భారత్ న్యూస్ ఛానల్ వారు కూడా కోరుకుంటున్నాం. నా ఈ యాత్ర గురించి అందరికీ తెలియజేసిన సమతా భారత్ న్యూస్ వారికి చాలా థ్యాంక్ యూ. అలాగే సమతా భారత్ న్యూస్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి.